తెలంగాణలో భారీగా ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు బదిలీలయ్యారు. 6 ఐఏఎస్, 23 మంది ఐపీఎస్ అధికారుల్ని ట్రాన్స్ఫర్ చేసింది ప్రభుత్వం. హైదరాబాద్ సిపి సివి ఆనంద్ను హోంశాఖ సెక్రటరీగా, హైదరాబాద్ సిపిగా సజ్జనార్ను నియమించింది ప్రభుత్వం. ఇంటెలిజెన్స్ డీజీగా విజయ్ కుమార్, ఆర్టీసీ ఎండీగా నాగిరెడ్డి నియమితులయ్యారు. ఇక రాజన్న సిరిసిల్ల కలెక్టర్పై సందీప్ కుమార్ ఝాపై బదిలీ వేటు పడింది. ఇటీవల సందీప్ కుమార్ ఝా తీరు వివాదాస్పదమైంది. ఆయన స్థానంలో సిరిసిల్ల కలెక్టర్గా హరితను నియమించారు. తెలంగాణలో భారీగా ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు బదిలీ అయ్యారు. 6 ఐఏఎస్, 23 మంది ఐపీఎస్ అధికారుల్ని ట్రాన్స్ఫర్ చేసింది ప్రభుత్వం. హైదరాబాద్ సిపి సివి ఆనంద్ను హోంశాఖ సెక్రటరీగా, హైదరాబాద్ సిపిగా సజ్జనార్ను నియమించింది ప్రభుత్వం. ఇంటెలిజెన్స్ డీజీగా విజయ్ కుమార్, ఆర్టీసీ ఎండీగా నాగిరెడ్డి నియమితులయ్యారు. ఇక రాజన్న సిరిసిల్ల కలెక్టర్ సందీప్ కుమార్ ఝాపై బదిలీ వేటు పడింది. ఇటీవల సందీప్ కుమార్ ఝా తీరు వివాదాస్పదమైంది. ఆయన స్థానంలో సిరిసిల్ల కలెక్టర్గా హరితను నియమించారు.